हाय व्यूअर्स। మీరు మాట్లాడే హిందీ తప్ప ఒప్ప? ఓకే. ఫస్ట్ వీడియో आपको कैसे लगा? ఫస్ట్ వీడియో మీకు ఎట్లా అనిపించింది? బాగుందా? ఈ వీడియో ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వీటి మీద కొన్ని టెన్సెస్ మీద ఇది వర్క్ షీట్. ఇది టెన్సెస్ అంటే అన్ని టెన్స్లు కాదు, కానీ జస్ట్ త్రీ టెన్సెస్: సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ టెన్స్. ఓకే. ఈ త్రీ టెన్సెస్ మీద మీకు ఐడియా ఉంటే ఇవి కరెక్ట్ చేయడం ఈజీ అయిపోతుంది. ఓకేనా? యా, ఫస్ట్ నేను చూడండి. మోహన్ రోజ్ ముజే ఫోన్ కరేగా అంటే తెలుగులో మోహన్ రోజు నాకు ఫోన్ చేస్తాడు. మోహన్ రోజు నాకు ఫోన్ చేస్తాడు. కరెక్ట్ చేయండి. మోహన్ రోజ్ ముజే ఫోన్ కర్తా హై. రోజు కదండి, కరేగా అంటే ఫ్యూచర్ కదా. అవునా? అది అయితే చాలా మంది అట్లా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హిందీ ముజే మోహన్ ఫోన్ కరేగా రోజ్ అంటారు అనమాట. అది ఫ్యూచర్ టెన్స్. కానీ అర్థమైపోద్దండి. హిందీ మ్యాజిక్ ఏంటంటే ఎన్ని బూతులు ఎన్ని తప్పులు మాట్లాడినా అర్థమైపోయే భాష హిందీలో. ప్రపంచంలో హిందీ ఒకటే. ఎన్ని తప్పులు మాట్లాడినా అర్థమైపోతుంది. ఓకే. ఓకే, ఇది రెగ్యులర్ యాక్టివిటీ కాబట్టి మోహన్ రోజ్ ముझे ఫోన్ కర్తా హై. ఓకే. సెకండ్ సెంటెన్స్. పితాజీ అబ్ క్యా కర్తా హై. నాన్నగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? యాక్చువల్గా తెలుగు సెంటెన్స్ అదనమాట. ఓకే. ఏంటి? పితాజీ నాన్నగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే సెంటెన్స్ ని ఇట్లా రాశాను. దాన్ని కరెక్ట్ చేయండి. పితాజీ అబ్ క్యా కర్తా హై. కరెక్ట్ ద సెంటెన్స్. సही कीजिए. పితాజీ అబ్ ఏం చేస్తున్నారు కంటిన్యూషన్ లో వాడాలి. పితాజీ అబ్ క్యా कर रहे हैं కదా. రహే హే కదండి, కంటిన్యూషన్. పితాజీ అబ్ క్యా కర్ రहे, అబ్ క్యా కర్ రहे हैं. చాలా మంది పితాజీ అబ్ క్యా కర్తా హై అనేస్తారు కదండి. మీకు చాలా మంది ఈ హైదరాబాద్ లో మాట్లాడే వాళ్ళందరూ ఇట్లాగే మాట్లాడతారు. చాలా మంది అంటే ఉర్దూ మిక్స్డ్ హిందీలో ఇట్లాగే వస్తుంది అనమాట. క్యా కర్తా హై, రోజ్ క్యా కర్తా హై, అబ్ క్యా కర్తా హై, కల్ క్యా కర్తా హై అంటారు. మూడింటికి తా హై వాడతారు కదా. కానీ హిందీ అది కాదు కదా. మనం నేర్చుకునేది హిందీ కదా. పితాజీ అబ్ క్యా కర్ రहे हैं, నాన్నగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనాలి. ఓకే. థర్డ్ సెంటెన్స్. आप मेरा पैसे कब देते. మీరు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? మీరు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? बोलिए आंसर. आप मेरे पैसे कब देंगे. ఫ్యూచర్ టెన్స్. ఇంకా ఇవ్వలేదు నాకు మీరు నా డబ్బులు. ఓకే. ఆప్ మేరే పైసే కబ్ దేంగే. కానీ బయట ఆప్ మేరే పైసే కబ్ దేతే హ్యాపీగా అర్థమైపోద్ది. మిమ్మల్ని ఎవరు మిస్టేక్ కూడా అనరు. కానీ ఒరిజినల్ గా గ్రామటికల్ గా చూస్తే రాంగ్. అది యూసేజ్ పరంగా ఓకే, కానీ అట్లా ఇలా నేర్చుకోండి బాగుంటది. ఆప్ మేరే పైసే కబ్ దేంగే, ఎప్పుడు ఇస్తారు ఫ్యూచర్ టెన్స్ అది. ఓకే. ఫోర్త్ సెంటెన్స్. हम कल से रोज नहीं खेलेंगे. हम कल से रोज नहीं खेलेंगे. ఇక్కడ భలే డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఇక్కడ కల్ అంటే ఫ్యూచర్ టెన్స్ ఇచ్చాం, ఇక రోజు అంటే రెగ్యులర్ యాక్టివిటీ ఇచ్చాం. ఇప్పుడు ఏ టెన్స్ లో వాడతారో చెప్పండి. హమ్ కల్ సే రోజ్ నహీ ఖేలెంగే. మేము రేపటి నుంచి రోజు ఆడము. మేము రేపటి నుంచి రోజు ఆడము. రేపటి నుంచి ఆడము. ఖేలెంగే. దీంట్లో మిస్టేక్ ఏంటి? ఉం? చెప్పండి. ఏం లేదు మిస్టేక్ దీంట్లో. మిస్టేక్ ఏం లేదు. మీరు ఏదో మిస్టేక్ ఉంది కానీ ఎదుగుతున్నారు కదా. అది దాంట్లో మిస్టేక్ లేదు. హమ్ కలిసే రోజ్ నహీ ఖేలేంగే అది ఫ్యూచర్ టెన్సే. రేపటి నుంచి ఆడమని చెప్తున్నారు కదా. రోజుయే ఓకే, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది వర్క్. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట. అది కరెక్టే. మీరు ఏంటంటే రోజు ఉంది కదా అని చెప్పేసి మీరు ఖేల్తే హై అన్నారు కదా. అవునా? నాకు తెలుసు అట్లాగే అన్నారు. కానీ రాంగ్ అది. హమ్ కలిసే రోజ్ నహీ ఖేలేంగే. రేపటి నుంచి ఆడతామంటే ఖేలేంగే, ఆడమంటే నహీ ఖేలేంగే. ఓకే అండి. అంటే అది మీరు రోజు అనుకుని సింపుల్ ప్రెజెన్స్ అనుకుంటున్నారు. రేపటి నుంచి కదా అది ఫీచర్ అవుద్దాం అంటే కరెక్ట్ సెంటెన్స్. దీంట్లో రాంగ్ ఏం లేదు. ఓకే. ఎస్. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్. కామ్ వాలి దో దిన్ సే నహీ ఆతి. కామ్ వాలి దో దిన్ సే నహీ ఆతి అంటే పని ఆమె 2 రోజుల నుంచి రావటం లేదు అనే సెంటెన్స్ అనమాట. తెలుగులో ఏంటి? పని మనిషి 2 రోజుల నుంచి రావటం లేదు అంటే 2 రోజుల నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంది, రావటం లేదు. చెప్పండి ఈ సెంటెన్స్ హిందీలో. కామ్ వాలి దో దిన్ సే నహీ ఆ రహీ హై అనాలి. నహీ ఆతి అనకూడదు. ఓకే. కామ్ వాలి దో దిన్ సే నహీ ఆ రహే. 2 రోజుల నుంచి రావటం లేదు. జరుగుతూ ఉంది కదా. జరుగుతూ ఉంది. వస్తుంది అంటే ఆ రహీ హై. రావట్లేదు నహీ ఆ రహీ. నహీ ఆ రహీ హై. అచ్చా. तो क्या देख रहे हैं? ఇంకేం చూస్తున్నారు? లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ సిక్స్ సెంటెన్స్. आप रोज मुझसे हिंदी में बात कीजिए. చూడండి, ఇక్కడ రోజు వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, జాగ్రత్తగా ధ్యాన్ సే. आप रोज मुझसे हिंदी में बात कीजिए. మీరు రోజు నాతో హిందీలో మాట్లాడండి.
आप रोज मुझसे हिंदी में बात कीजिए మీరు రోజు నాతో హిందీలో మాట్లాడండి కరెక్ట్ చేయండి आप रोज मुझसे हिंदी में बात చెప్పండి కరెక్టే బాత్ కీజియేనే రాంగ్ ఏం లేదు దీంట్లో కూడా దీంట్లో కూడా రాంగ్ లేదు మీరు ఏమన్నారు చెప్పనా आप रोज मुझसे हिंदी में बात करते हैं అన్నారు అసలు టెన్స్ ఎక్కడ ఉందండి అక్కడ మీరు రోజు నాతో హిందీలో మాట్లాడండి నాతో మాట్లాడతారా అన్నాం అనుకోండి आप रोज मुझसे हिंदी में बात करते हैं क्या మాట్లాడతారా అంటే అప్పుడు టెన్స్ లో ఉంటది మీరు రోజు నాతో హిందీలో మాట్లాడండి आप रोज मुझसे हिंदी में बात कीजिए సింపుల్ అయిపోయింది దీంట్లో కూడా మిస్టేక్ లేదు దీంట్లో కూడా మిస్టేక్ లేదు కామన్ గా మనం ఏం చేస్తామంటే మిస్టేక్స్ ఐడెంటిఫై చేయమన్నారని చెప్పేసి దాంట్లో మిస్టేక్ లేకపోతే నువ్వు వెతికేస్తుంటాం కదా మరి జస్ట్ డిఫరెంట్ కోసం ఇట్లా ఇచ్చాను బాగున్నాయి కదా ఓకే సెవెన్ సెంటెన్స్ అన్నిట్లాగే ఉంటాయి బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఇట్లా ఓకే సెవెన్ సెంటెన్స్ मैं आज नहीं मिलता कल मिलेगा ఎట్లుందండి సెంటెన్స్ ఇది मैं आज नहीं मिलेगा कल मिलेगा నేను ఈ రోజు కలవను రేపు కలుస్తా నేను ఈ రోజు కలవను రేపు కలుస్తా చెప్పండి मैं आज नहीं ఇంకా కలవలేదండి మీకు క్లూ ఇస్తున్నా మీరు ఇంకా కలవలేదు ఈ రోజు అన్నంత రోజు అలా రెగ్యులర్ గా అన్నది టుడే అన్నాను ఇంకా టుడే ఇప్పుడే స్టార్ట్ అయింది చాలా ఉంది ఇప్పుడు చెప్పండి मैं आज नहीं मिलूंगा कल मिलूंगा ఓకే मैं आज नहीं मिलूंगा అదే మీరు గర్ల్స్ గర్ల్స్ అయితే मैं आज नहीं मिलूंगी कल मिलूंगी బాయ్స్ అయితే మిలుంగా చూడండి ఈ రోజు కలవను అంటే ఈ రోజు ఇప్పుడు ఇంకా చాలా ఉంది కదా ఈ రోజు స్టార్ట్ అయింది మొద్దునే అనుకుంటున్నాం మనం నేను రోజు కలవను అంటే మై రోజు నెహి మిల్తా అనొచ్చు రోజు కాదు కదా ఆజ్ ఇది టుడే నాట్ డైలీ మై ఆజ్ నెహి మిలుంగా కల్ మిలుంగా గర్ల్స్ అయితే మిలుంగి ఓకే ఎయిత్ సెంటెన్స్ తుమ్ కబ్ సే వాకింగ్ జాతా హై నువ్వు ఎప్పటి నుంచి వాకింగ్కి వెళ్తున్నావు అని అడగాలి వాడు వాకింగ్కి వెళ్తున్నాడు తెలిసింది మీకు అడుగుతున్నాడు అరే నువ్వు ఎప్పటి నుంచి వాకింగ్కి వెళ్తున్నావురా అని అడగాలి నువ్వు ఎప్పటి నుంచి వాకింగ్కి వెళ్తూ ఉన్నావు ఎప్పటి నుంచి వాకింగ్కి వెళ్తూ ఉన్నావు ఉమ్, ఏముంది అక్కడ తుమ్ కబ్ సే వాకింగ్ జాతా హై అన్నావు కాదు రాంగ్ రైట్ ఆన్సర్ ఏంటి తుమ్ కబ్ సే వాకింగ్ వెళ్తున్నావు తుమ్ కబ్ సే వాకింగ్ జా రహే హో అదే గర్ల్ అయితే తుమ్ కబ్ సే వాకింగ్ జా రహీ హో అనాలి తుమ్ కబ్ సే వాకింగ్ జాతా అంటే ఏందిరా హిందీ అది తాగుడుతో వస్తే హిందీ మాట్లాడేస్తావా ఇట్లా కాదు అది ఓకే తుమ్ కబ్ సే హిందీ సారీ హిందీ వచ్చింది ఓకే తుమ్ కబ్ సే వాకింగ్ జా రహే హో నువ్వు ఎప్పటి నుంచి వాకింగ్కి వెళ్తున్నావు గర్ల్ అయితే జా రహీ హో ఓకే నైన్ సెంటెన్స్ మంత్రి జీ అబ్ ఆతే యా కల్ ఆతే మంత్రి గారు ఇప్పుడు వస్తారా రేపు వస్తారా ఇప్పుడు లేదా రేపు చెప్పండి మంత్రిజీ ఆ బాతే యా కల్ ఆతే నేను మాట్లాడుతుంటే ఎట్లా ఉంది నాది డిఫరెంట్గా కనిపిస్తుంది కదా లాంగ్వేజ్ అదే ఎప్పుడు వినేది లాగా కనబడుతుంది కదా మీకు కదా దీంట్లో రాంగ్ ఉంటుంది చూడండి మంత్రిజీ ఆ బాతే యా కల్ ఆతే అన్నాం ఇంకా రాలేదండి ఆయన మంత్రి గారి కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు ఆయన ఇంకా రాలేదు ఫ్యూచర్ టెన్స్ చెప్పండి మంత్రిజీ అబ్ ఆయేంగే యా కల్ ఆయేంగే ఇంకా రాలేదు కదండి వెయిట్ చేస్తున్నాం కదా ఈ రోజు వస్తారు ఇప్పుడు అనగానే మనం ఏమనుకుంటాం ఓ అబ్బ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ కదా ఆ అబ్ ఆరహే అంటాం ఇప్పుడు వస్తున్నారా అంటే ఆరహే అంటాం ఇంకా రాలేదు కదండి వస్తారా అబ్ ఆయేంగే యా కల్ ఆయేంగే రేపు వస్తారా అదే వస్తున్నారు అంటే ఆరహే అంటాం రోజు వస్తారంటే రోజు ఆతే వస్తారు ఆయేంగే ఆ ఏంగే ఓకే లాస్ట్ సెంటెన్స్ అబ్ ఆ, అబ్ కోన్ బోలియే ఇప్పుడు ఎవరు చెప్తారు ఏమండి ఇప్పుడు ఎవరు చెప్తారండి అన్నాను నేను మీరు క్లాస్లో జాయిన్ అయ్యారు ఏమండి ఎవరు చెప్తారు అన్నాను అబ్ కోన్ బోలియేనా కరెక్ట్ అన్నది కాదు కదా ఏంటి మరి ఆన్సర్ అబ్ కౌన్ బోలింగే అబ్ కౌన్ కహెంగే అంటాం అనమాట ఓకే కౌన్ బోలియే ఏంటిది అసలు హిందీ అన్నది హిందీ కాదు జబజంది ఓకే అబ్ కౌన్ బోలియే కాదు అబ్ కౌన్ బోలింగే ఇప్పుడు మీరు చెప్పండి అంటే అబ్ బోలియే చెప్పండి సార్ మీరు బోలియే జోర్సే బోలియే గట్టిగా చెప్పండి అంట బోలి చెప్పండి కాదు చెప్తారా ఇప్పుడు ఎవరు చెప్తారు అని అనమాట అబ్ కౌన్ బోలేంగే కౌన్ బోలేంగే అచ్చా గో ఇట్లా మీరు ఆన్లైన్ క్లాస్లో నేర్చుకుంటే మీరు ఇలాంటి మిస్టేక్స్ ఏమీ చేయకుండా కూడా ఈజీగా హిందీలో మాట్లాడొచ్చు ओके ना कि अभी कॉल कीजिए 6300 644 329 ऑनलाइन क्लासेस के लिए ओके अगले वीडियो में मिलेंगे बाय बाय प्लीज सब्सक्राइब शेयर इट एंड लाइक इट